పాకిస్తాన్ అంతే, వాళ్ళు మారరు. మత విద్వేషాగ్నిని నూరిపోస్తున్న పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇప్పుడు చిన్నారులకు ప్రతీకార విషబీజాలు, వేర్పాటువాద పాఠాలు నేర్పుతున్నారు. వచ్చే జనరేషన్ కి ఆర్మీ జనరల్ అసీం మత విద్వేష శిక్షణ ఇస్తున్నారు. కశ్మీర్ పాకిస్తాన్ జీవనాడి అంటూ రెచ్చగొట్టే కామెంట్ చేసిన మునీర్ కశ్మీర్ ను పాక్ నుంచి ఎవ్వరూ వేరు చేయలేరని పిచ్చకూతలు కూస్తున్నారు. రెండు దేశాల సిద్ధాంతం అద్భుతమైనదని సమర్థిస్తూ హిందువులు ముస్లింల మధ్య మతం, సంస్కృతి, ఆలోచన విధానం చాలా వేరుగా ఉన్నాయని, అందుకే పాకిస్తాన్ దేశంగా ఏర్పడిందని ఆ దేశపు ఆర్మీ జనరల్ అసీం ఈ జనరేషన్ పాక్ ప్రజలకు మత విద్వేషాన్ని, అతివాద విష బీజాల్ని నాటడంలో పూర్తిగా మునిగిపోయారు. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है। మత విద్వేషాగ్నిని నూరిపోస్తున్న పాక్ ఆర్మీ చీఫ్ చిన్నారులకు ప్రతీకార విషబీజాలు, వేర్పాటువాద పాఠాలు. వచ్చే జనరేషన్ కి ఆర్మీ జనరల్ అసీం మత విద్వేష శిక్షణ. కశ్మీర్ పాకిస్తాన్ జీవనాడి అంటూ రెచ్చగొట్టే కామెంట్స్. కశ్మీర్ ను పాక్ నుంచి ఎవరూ వేరు చేయలేరని పిచ్చి కూతలు. సందు దొరికినప్పుడల్లా సమస్యను తెచ్చిపెట్టడం, వీలు చిక్కినప్పుడల్లా విషం చిమ్మడం. ఇది పాకిస్తాన్ కు ఎప్పుడూ అలవాటే. అష్టావక్ర బుద్ధులతో భారత్ ను ఎప్పుడూ విమర్శించడం, దేశంపై విద్వేషాగ్ని రగిల్చే కార్యక్రమాలకు ఆజ్యం పోసేందుకు పాక్ నిరంతరం దారుల్ని వెదుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేసిన విషపూరిత విద్వేషపు వ్యాఖ్యల్ని భారత్ అంతే ధీటుగా తిప్పికొడుతోంది. కశ్మీర్ పాకిస్తాన్ కు జీవనాడి అట, దాన్ని పాక్ నుంచి ఎవరూ వేరు చేయలేరట. రెండు దేశాల సిద్ధాంతం అద్భుతమైందని సమర్థిస్తూ హిందువులు ముస్లింల మధ్య మతం, సంస్కృతి, ఆలోచన విధానం చాలా వేరుగా ఉన్నాయని, అందుకే పాకిస్తాన్ దేశంగా ఏర్పడిందని ఆ దేశపు ఆర్మీ జనరల్ అసీం ఈ జనరేషన్ పాక్ ప్రజలకు మత విద్వేషాన్ని, అతివాద విషబీజాల్ని నాటడంలో పూర్తిగా మునిగిపోయారు. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है। Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two nation theory that was laid there. విదేశాల్లో నివసించే దిక్కుమాలిన పాక్ ఎన్ఆర్ఐల సమావేశం ఒకదాన్ని ఈ మధ్య ఇస్లామాబాద్ లో నిర్వహించారు. దానికి చీఫ్ గెస్ట్ గా వెళ్లాడు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్. ఇదే సందర్భమన్నట్లు ఇటు భారత్ పై విద్వేష విషాన్ని మరోసారి వెళ్లగక్కాడు. విదేశాల్లో ఉన్న పాకిస్తాన్ ఎన్ఆర్ఐలంతా తమ మూలాల్ని, సంస్కృతిని మరిచిపోకూడదని, దేశం ఏర్పాటు కోసం పాకిస్తాన్ పూర్వీకులు చేసిన పోరాటాన్ని గుర్తుపెట్టుకోవాలని నొక్కి నొక్కి వక్కాణించాడు. ఎన్ఆర్ఐలు పాక్ పై ప్రేమ తగ్గకుండా చూసుకోవాలని, తమ పిల్లలకు కూడా పాకిస్తాన్ చరిత్రను ఘనంగా చెప్పాలన్నారు. అదే సమయంలో మరో మత విద్వేషపు పిచ్చి కూతల్ని కూడా కూశాడు. హిందువులతో పోల్చితే ముస్లిం సమాజం భిన్నమైందని, వాళ్ల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఆశయాలు దేనికదే డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టే భారత్ నుంచి పాక్ విడిపోయి ప్రత్యేక దేశమైందనేది ఆర్మీ చీఫ్ అసీం భావన. రెండు దేశాల సిద్ధాంతపు పునాదుల్ని ఏ క్షణంలో కూడా మర్చిపోకుండా గుర్తించుకోవాలని పదే పదే విషబీజాల్ని విత్తాడు అసీం మునీర్. పాక్ ప్రజలు ఓవైపు ఆర్థిక సంక్షోభంతో అడుక్కుంటున్నా మునీర్ మాత్రం పన్నీరు చల్లే మాటల్ని చిలకరించాడు. 13 లక్షల మంది భారతీయ సైనికులే పాకిస్తాన్ను ఏం చెయ్యలేకపోయారట. ఉగ్రవాద కార్యకలాపాలు కూడా పాక్ ను ఏమీ చెయ్యలేకపోయాయట. బలూచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమాలు తమకు జూజుబి అంటూ బిల్డప్ డైలాగ్స్ కొట్టాడు. ఇక జమ్మూ కశ్మీర్ ఎప్పటికీ పాకిస్తాన్ కు జీవనాడితో సమానమని మరోసారి వితండవాదనకు దిగాడు. మొత్తానికి భారత్, పాక్ రెండు వేర్వేరు దేశాలు, ఒకే జాతి కాదు. అందుకే ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసేందుకు పోరాడారు. ఇది తమ పూర్వీకుల కథ. దీన్ని తరువాత తరాలకు కూడా నూరిపోయాలి.
మత విద్వేషాల్ని, జాతుల మధ్య జగడాన్ని టోటల్ గా చూస్తే భారత్ పాక్ మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ బంధం బలోపేతం కాకూడదన్నది ఆర్మీ చీఫ్ అసలు ఉద్దేశం. అందుకే ఎప్పుడూ కెలికి మరీ తిట్టించుకునేలా కశ్మీర్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు.